వెల్కమ్ టు జనా టైమ్స్. వింజమూరులో రాజకీయ ప్రకంపనలు. సొంత పార్టీపైనే అవిశ్వాసానికి సిద్ధమైన ఎంపీటీసీలు. ఎస్, అవుననే చెప్పాలి. అంటే దాదాపు వింజమూరు మండలంలో 12 ఎంపీటీసీలు ఉండగా 12 ఎంపీటీసీలో గత ప్రభుత్వంలో 12 ఎంపీటీసీల్లో 11 ఎంపీటీసీలు వైసీపీ ఎంపీటీసీలు ఉండగా ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి సతీమణి హైమావతి పోటీ చేసింది. హైమావతి గారు గెలిచారు. 11 మంది వైసీపీ వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత అప్పట్లో ఒప్పందం వచ్చి 2 సంవత్సరాలు సుబ్బారెడ్డి సతీమణికి హైమావతికి ఇచ్చేటట్టు, మోహన్ రెడ్డి ఎంపీపీగా ఉండేటట్టు, తర్వాత ఆయన తదుపరి 2 సంవత్సరాలు సుబ్బారెడ్డి సతీమణి హైమావతికి ఇచ్చేటట్టు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందము కాస్త తిరగబడింది. అది ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ఇటు మోహన్ రెడ్డి పైన ఇతను కోర్టుకు వెళ్ళడం, దానిపైన మోహన్ రెడ్డి కొద్దిగా మానసికంగా బాధపడి ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే ఉంటానని చెప్పి అడ్డం తిరగడంతో ఒక్కసారి ఈ కథ మొత్తం అడ్డం తిరిగిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే క్రమంలోనే ఎంపీపీ గ్రాంట్లో అప్పట్లో ఉన్న న్యాచురల్ సోర్సెస్ గుండాల వాగు మెయిన్ రోడ్డు కుదించి కాంట్రాక్ట్ వర్క్ సుబ్బారెడ్డి తీసుకున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఎంపీపీ గ్రాంట్కు ఇటు ఆర్ఎన్బి కానీ ఇటు పంచాయతీరాజ్ కానీ 2 సహకరించి ఎంపీపీ గ్రాంట్లో రిలీజ్ అయ్యేటట్టు వీళ్ళు సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఆ గుండాల వాగును కుదించడం, అంటే పైనుంచి కిందకు వచ్చే వాటర్ని మొత్తాన్ని ఆ వాగు నుంచే కిందకి వెళ్తుంది. ఆ వాగును కుదించడం, ఆ వాగు కుదించడంతో పాటు మెయిన్ రోడ్లో కూడా కొద్దిగా డైవర్షన్ ఇచ్చేయడం, ఇటువంటివన్నీ సుబ్బారెడ్డి చేసి ఆ బిల్లులు ఎంపీపీ గ్రాంట్లో శాంక్షన్ చేసుకుందామనే ఉద్దేశంతో అతను ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మోహన్ రెడ్డి నేను దిగను, మీకు ఇవ్వను అని చెప్పడంతో ఒక్కసారిగా సుబ్బారెడ్డి అయితే కొద్దిమంది ఆనంగి రమణయ్య ఇటువంటి వాళ్ళందరూ ఇటీవల టీడీపీలో చేరారు. అంటే మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్స్ తర్వాత టీడీపీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్న సత్సంబంధాలతో టీడీపీలో చేరడం, అదేవిధంగా సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరడం జరిగింది. ఈ క్రమంలోనే కొద్దిమందిని తీసుకొని వచ్చినప్పటికీ వాళ్లకు టీడీపీ సభ్యత్వం కూడా నమోదు కాలేదు, సభ్యత్వం కూడా లేదు. ఒక 2-3కి ఆనంగి రమణయ్యకైతేనేమి ఇంకా 2-3 ఉన్నారు, వారికి టీడీపీ సభ్యత్వం కూడా లేదు. కాకపోయినప్పటికీ ఇటీవల సుబ్బారెడ్డి 4 సంవత్సరాల 1 నెల తర్వాత ఈ తీర్మానం పెట్టచ్చు కాబట్టి, అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టారు. 31వ తారీఖు అవిశ్వాస తీర్మానంలో ఏం జరగబోతుందని మనం వేచి చూద్దాం. అదే క్రమంలోనే ఇటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ 10 మంది ఇప్పటికీ వీరిద్దరూ అటు వెళ్ళినా కూడా అధికారికంగానంటే వీరిద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ 10 మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి తన సోదరుడైన శేఖర్ రెడ్డి ఇంతమంది ఎంపీటీసీలను పార్టీకి మిగిల్చిపోయినా కూడా ఎంపీపీ సొంత పార్టీ వైసీపీలో నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి కూడా కొద్దిమంది అక్కడ గ్రామస్తులు భావిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే ఇటు కాకల సురేష్ కూడా సొంత టీడీపీలో ఉండే మోహన్ రెడ్డి అయితేనేమి సుబ్బారెడ్డితోనైతేనేమి బాగా తలపోటుగా మారింది. ఈ విషయంలో పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి కాకల సురేష్ కూడా ఓపెన్గా చెప్పడం జరిగిందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. కాకపోతే ఎంపీపీ గ్రాంట్లో ఉన్న ఈ డబ్బుల నిధులు విడుదల కోసమే సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడనే ఒక నానుడు కూడా వింజమూరు మండలంలో ఎక్కువగా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతేనేమి ఇప్పుడు వైసీపీ పైన వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందా, లేదు టీడీపీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టిందా అనే ఒక అభిప్రాయం పూర్తి స్థాయిలో వెల్లడవుతా ఉంది. ఇటువంటి అనాలోచిత కొన్ని కార్యక్రమాల వల్ల పార్టీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇటు రాజగోపాల్ రెడ్డి గారైనా గ్రహించాలా, ఇటు కాకర్ల సురేష్ గారైనా గ్రహించి దీనికి సత్వరమైన ఒక చర్యలు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో వింజమూరు మండలంలో ఇంతకుముందు పట్టున్న మేకపాటి కుటుంబానికి నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. అదే కాకుండా వింజమూరునే బేస్ చేసుకున్న కాకర్ల సురేష్ గారికి కూడా ఇది చాలా తలపోటుగా మారనుందని చెప్పి వింజమూరు ప్రజలు భావిస్తూ ఉన్నారు.